తాతయ్య గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఈసారి అసలు తొక్కిపడేస్తాను పాతాళానికి పైకి లేవకుండా అన్నాడు పవన్ కళ్యాణ్. ఎవరండి తొక్కేది? అసలు ఆయన దానికే గతి లేదు. ఏం తొక్కేది ఆయన? ఏ విధంగా తొక్కుతాడు? శాతకారం మాటలుగానే జగన్ చారిస్ట్ అంటున్నాడు. దేనికి చారిస్టు? ఏ విధంగా చారిస్టు? పని చేశాడు ఆయన చారిస్టా? ఇప్పుడు చేయకుండా వాళ్ళుండి శాతం చెప్పి కూడా చేయరు వాళ్ళు. శాతాన్ని చేసినాడు చారిస్టా? జనాలు ఎవడన్నా చెప్పాను, ఏడన్నా చెప్పాను. ఎన్ని దొంగ మాటలు, అబద్ధాలు చెప్పే మాట పని నమ్మకూడదు. మరి ఇప్పుడు మీ పార్టీ వైసీపీ వాళ్ళు మక్కలు ఎరగొడతాడు పవన్ కళ్యాణ్. ఏందని ఎరగొట్టేది? తిరగమను. ఆయన మక్కలు ఎరగొడతాడు చూడు. ఆయన ఉంటాడో చూడు. అసలు తిరగడం చూడు. ఆయన తిరగడం చూడు. ఇంకా ఆయన ఏంటంటే మక్కలు కొట్టేది? ఆయన తిరగమని రేపు పొద్దున చూద్దాం. ఆయన తిరగమని చూద్దాం. మరి ఇప్పుడు జగన్ భయం అంటే చూపిస్తాను అన్నాడుగా. భయం పుట్టాగా నాకు ఏడాది ఎవరు లేరని చెప్పు, దిక్కులేని చెప్పున్నాడు. ఇప్పుడు నాకు ఎవరు లేరు, నాకు ఆడెవరు లేరు, ఏడెవరు లేని చెప్పున్నాడుగా. భూతేజెంట్ లేరు, నాకు ఏమి లేదు, నాకు డబ్బు లేదు, ఏమి లేదు, ఏం చేసేది? జగన్ అయితే ఆర్థిక పరిస్థితులు ఉన్నాడు, నేనేమి లేని చెప్పాడు కదా. అసలు ఏడగెళ్తాడు వాడు బతుకు వాడే పెట్టుకున్నాడు. ఇంకేడగెళ్తా ఆయన. మరి ఒక మాట చెప్పు, ఇప్పుడు నాకెళ్ళున్న ఒక్క రాజాలు గెలిచిన రాబా వరప్రసాద్ కూడా తీసుకున్నావు, ప్రజాస్వామ్యం గురించి నువ్వేం మాట్లాడతావు జగన్ అన్నాడు. మరి పక్కన ఉన్న చంద్రబాబు కూడా అడగొచ్చు కదా, 23 మంది ఎమ్మెల్యేలు నువ్వు వైసీపీ లాక్కున్నావని. అందుకేకండి 23 వచ్చింది కండి చంద్రబాబుకి. మళ్ళీ వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు 23 పోయినాయి, 23 వచ్చిన వాళ్ళకి. ముగ్గురు ఎంపీల పేరు ముగ్గురే గెలిచారు వాళ్ళు. అంతేగాని అసలు ఏమి మాత్రం వాళ్ళు గెలవలేరు లేదు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.